సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: పోలవరానికి సహకరించండి, రెండో దశకు 32,000 కోట్ల రూపాయలు కేటాయించండి, కేంద్రానికి సీఎం చంద్రబాబు వినతులు, విశాఖ మెట్రో ముందడుగు, స్పీకర్పై అవిశ్వాసం, డీప్ ఫేక్ నిషేధిత ఏఐ కంటెంట్ను 3 గంటల్లో తొలగించాల్సిందే, ఐటీ రూల్స్ చట్టానికి సవరణలు నోటిఫికేషన్, అమెరికాపై పాక్ విజయం, యూఏఈపై కివీస్ ఘన విజయం, యాపిల్స్ను ఉడికించి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు. ఈరోజు వార్తలను చూద్దాం. పోలవరానికి సహకరించండి, రెండో దశకు 32,000 కోట్ల రూపాయలు కేటాయించండి, కేంద్రానికి సీఎం చంద్రబాబు వినతులు. పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు పూర్తిగా వస్తున్న నేపథ్యంలో రెండో దశకు అవసరమైన భూసేకరణ, పునరావాసం, రక్షణ గోడల నిర్మాణం వంటి పనులు చేపట్టాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు తెలిపారు. ఇందుకోసం అదనంగా 32,000 కోట్ల రూపాయలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి స్టాఫ్ వర్క్ ఆర్డర్ కారణంగా ప్రాజెక్టు అమల్లో అవరోధాలు ఏర్పడుతున్నాయి. ఈ ఉత్తర్వును ఏటా పొడిగించడానికి బదులు శాశ్వతంగా ఎత్తివేయాలి. పోలవరం కుడి, ఎడమ ప్రధాన కాలువల సామర్థ్యం పెంపు వల్ల పెరిగిన వ్యయాన్ని రీయింబర్స్ చేయాలి. ఆంధ్రప్రదేశ్లోని కరువు పీడిత ప్రాంతాల అవసరాలు తీర్చే పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు జాతీయ నదుల అనుసంధానం విధానంలో భాగంగా అనుమతులు మంజూరు చేయాలి. దీనికి ఆర్థిక సాయం అందించాలి. ఆంధ్రప్రదేశ్, ఒడిశా మధ్య వంశధార నీటి వివాదాన్ని పరిష్కరిస్తూ వంశధార ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును గెజిట్లో ప్రచురించి ఆ నదిపై తలపెట్టిన నెరడి బ్యారేజ్ నిర్మాణానికి మార్గం సుగమం చేయాలి. గోదావరి జలాల పంపకంపై ఏపీ, తెలంగాణ మధ్య వివాద పరిష్కారానికి గోదావరి నీటి వివాదాల ట్రైబ్యునల్ను వెంటనే ఏర్పాటు చేయాలి. ఎగువ కృష్ణాపై అలమట్టి డ్యాం ఎత్తు పెంపునకు కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన చర్యలను అడ్డుకోవాలి అని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. విశాఖ మెట్రో ముందడుగు. రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టులకు కదలిక వచ్చింది. విశాఖపట్నం సమగ్ర ప్రాజెక్టు నివేదికకు సంబంధించి ముందడుగు పడింది. కొన్ని మార్పు చేర్పుల తర్వాత దీనిపై కేంద్రం నుంచి త్వరలో మరింత స్పష్టత రానుంది. విజయవాడ మెట్రోకు కొన్ని సవరణలను పరిశీలిస్తోంది. దానికి త్వరలోనే ఆమోదం వెలువడనుందని తెలుస్తోంది. 2 నగరాల్లోనూ 2 దశల్లో మెట్రో ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 42,362 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు నివేదికలు తయారు చేసింది. వీటిలో మొదటి దశ పనులకు 2 చోట్ల కలిపి 22,507 కోట్ల రూపాయలు అవసరమని అధికారులు అంచనా వేశారు. విశాఖ ప్రాజెక్టుకు 11,498 కోట్ల రూపాయలు, విజయవాడ ప్రాజెక్టుకు 11,009 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. స్పీకర్పై అవిశ్వాసం. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తొలగింపునకు తీర్మానం ప్రవేశపెట్టాలంటూ కాంగ్రెస్ నేతృత్వంలో 118 మంది విపక్ష ఎంపీలు మంగళవారం లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్కు నోటీసు సమర్పించారు. సభను నిర్వహించడంలో బిర్లా తీవ్ర పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని, రాజ్యాంగబద్ధ కార్యాలయాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వారు ఆరోపించారు. కాంగ్రెస్ సభ్యులపై ఆయన కొన్ని తప్పుడు ఆరోపణలు చేశారని కూడా దానిలో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 94C అధికరణం కింద లోక్సభలో కాంగ్రెస్ పక్ష ఉపనేత గౌరవ్ గొగోయ్, చీఫ్ విప్ కె సురేష్, విప్ మహ్మద్ జువేద్ తదితరులు నోటీసును అందజేశారు. కాంగ్రెస్, డిఎంకే, సమాజ్వాదీ, వామపక్షాలు, ఆర్జేడీ, శివసేన, యూబీటీ, ఎన్సీపీ, ఎస్పీ తదితర పార్టీల సభ్యులు దీనిపై సంతకాలు చేశారు. లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ మాత్రం సంతకం చేయలేదు. తృణమూల్ తరపున ఎవరి ప్రాతినిధ్యమూ లేదు. నిబంధనల ప్రకారం ఈ అంశంపై చర్చ పూర్తయ్యే వరకు సభకు రాకూడదని ఓం బిర్లా నిర్ణయించుకున్నారు. డీప్ ఫేక్ నిషేధిత ఏఐ కంటెంట్ను 3 గంటల్లోగా తొలగించాల్సిందే. ఏఐతో సృష్టించిన కృత్రిమ వీడియోలు, ఆడియోలు, డీప్ ఫేక్ వంటి కంటెంట్పై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. నిషేధిత జాబితాలో ఉన్న ఏఐ కంటెంట్ను తొలగించాలని కోర్టులు లేదా సంబంధిత అధికారులు నోటీసులు ఇచ్చిన 3 గంటల్లోగా వాటిని తొలగించాలని యూట్యూబ్, ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిర్దేశించింది. ఇప్పటి వరకు ఉన్న గడువు 36 గంటలు కాగా దానిని ఏకంగా 3 గంటలకు తగ్గించినట్లు గమనార్హం. ఈ మేరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
రూల్స్ 2021 చట్టానికి సవరణలు చేస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 20వ తేదీ నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అమెరికాపై పాక్ విజయం. టీ20 ప్రపంచ కప్లో పాకిస్తాన్ సత్తా చాటింది. సాహిబ్ జాదా ఫర్హాన్ మెరవడంతో మంగళవారం ఏకపక్షంగా సాగిన గ్రూప్ ఏ మ్యాచ్లో పాక్ 32 పరుగుల తేడాతో అమెరికాను మట్టికరిపించింది. ఫర్హాన్తో పాటు బాబర్ అజాం రాణించడంతో మొదట పాక్ 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. అనంతరం ఉస్మాన్ తారిక్, షాదాబ్ ఖాన్ల ధాటికి అమెరికా 8 వికెట్లకు 158 పరుగులే చేయగలిగింది. శుభం రంజానే టాప్ స్కోరర్. యూఏఈపై కివీస్ ఘన విజయం. జట్టంతా కష్టపడితే 20 ఓవర్లు ఆడి 173 పరుగులు చేసింది యూఏఈ. నెమ్మదిగా ఉండే చెన్నై పిచ్పై న్యూజిలాండ్కు ఛేదన అంత తేలిక కాదేమో అనిపించింది. కానీ మ్యాచ్ 16 ఓవర్లలోపే అయిపోయింది. ధనాధన్ బ్యాటింగ్తో చెలరేగిన ఓపెనర్లు సీఫర్ట్, అలెన్ కివీస్కు అదిరే విజయాన్ని అందించారు. మంగళవారం గ్రూప్ డి మ్యాచ్లో మొదట యూఏఈ 6 వికెట్లకు 173 పరుగులు చేసింది. కెప్టెన్ మహ్మద్ వసీం, షరాపు సత్తా చాటారు. హెన్రీ 2, డపీ, ఫెర్గూసన్, శాంటన్, ఫిలిప్స్ తలో వికెట్ తీశారు. ఛేదనలో సీపర్ట్, అలెన్ మెరుపులతో కివీస్ 15.2 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా లక్ష్యాన్ని అందుకుంది. టోర్నీలో న్యూజిలాండ్కు ఇది వరుసగా 2వ విజయం. యాపిల్స్ను ఉడికించి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు. యాపిల్ జ్యూస్ తాగుతాం, ముక్కలు చేసుకుని తింటాం. అయితే వీటిని ఉడికించి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. యాపిల్స్ను ఉడికించినప్పుడు వాటిలో పెరిగే పెక్టిన్ పేగుల్లోని ప్రయోజనకరమైన బ్యాక్టీరియాకు ఆహారంగా మారుతుంది. దాంతో పేగుల్లోని వాతావరణం మెరుగుపడుతుంది. నీటిలో కరిగే పీచు పేగుల ఆరోగ్యాన్ని క్రమబద్ధీకరించి ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా సంఖ్యను పెంచుతుంది. యాపిల్స్ను ఉడికించడం వల్ల అవి సులభంగా జీర్ణమవుతాయి. దాంతో అజీర్తి తలెత్తదు. వీటిలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ. ఫలితంగా పేగుల్లోని ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. బెంగాల్ చేతిలో ఆంధ్ర ఓటమి. రంజీ ట్రోఫీలో ఆంధ్ర పోరాటం ముగిసింది. బెంగాల్తో క్వార్టర్ ఫైనల్లో ఆ జట్టు ఓటమి పాలైంది. మంగళవారం ముగిసిన మ్యాచ్లో బెంగాల్ ఇన్నింగ్స్ 90 పరుగుల ఆధిక్యంతో ఆంధ్రను చిత్తు చేసింది. ఖాతా తెరిచిన నెదర్లాండ్స్. టీ20 ప్రపంచ కప్లో నెదర్లాండ్స్ ఖాతా తెరిచింది. గ్రూప్ ఏ తొలి మ్యాచ్లో పాకిస్తాన్ను ఓడించినంత పనిచేసిన డచ్ జట్టు రెండో మ్యాచ్లో సాధికారిక విజయాన్ని అందుకుంది. మంగళవారం నెదర్లాండ్స్ 7 వికెట్ల తేడాతో నమీబియాను చిత్తు చేసింది. హసరంగా బ్రేస్వెల్ అవుట్. టీ20 ప్రపంచ కప్లో శ్రీలంక, న్యూజిలాండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. లంక ప్రధాన స్పిన్నర్ హసరంగా, కివీస్ ఆల్రౌండర్ బ్రేస్వెల్ గాయాలతో టోర్నీ నుంచి వైదొలిగారు. ఐర్లాండ్తో ఆదివారం శ్రీలంక తొలి మ్యాచ్ సందర్భంగా హసరంగకు తొడకండరాల గాయమైంది. ఆకృతికి రజితం. ఆసియా షూటింగ్ మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్లో అంజుమ్ ఆకృతి రజితం, అంజుమ్ కాంస్యం సాధించారు. జూనియర్ మహిళల 3 పొజిషన్లో ప్రాచి స్వర్ణం, అనుష్క కాంస్యం సాధించారు. టీ20 ప్రపంచ కప్లో ఈనాడు ఆస్ట్రేలియా వర్సెస్ ఐర్లాండ్, ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.